హాయ్ హలో వెల్కమ్ టు E960 టీవీ. నేను మీ సంతోష్. మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ వీడియో అనేది. స్వేగల్ మీకు ఐడియా ఉంటుంది, మనం ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసినాము. బట్ ఈ మధ్య మళ్ళీ ఏదో ప్రెగ్నెంట్ సంథింగ్ చూస్తున్నారా? ప్రెగ్నెంట్ విరాట్ కోహ్లీ ప్రెగ్నెంట్ చేసిండు సంథింగ్, ఏదో వైరల్ అవుతా ఉన్నది వీడియో. అసలు అదే షాక్ అయినాం, విరాట్ కోహ్లీ ఏంటి ఏంది ఇదంతా ఏంటనేది. ఇక్కడ ఈ అమ్మాయి కొంచెం క్రికెట్ కి సంబంధించిన వీడియోలు చాలా చేసేది, ఈ మధ్య కన్మరుగైపోయింది, మళ్ళీ వెలుగులోకి వచ్చింది. మరి ఈమె అంతా ఎట్లా ఉంటది అంటే మొత్తం ఇట్లా జరుపుడు ఉంటది. ఇట్లా చాలా మంది తెలుసు స్వేగల్. ఈమెతో పాటు ఇంకో బక్కమ్మాయి కూడా ఉంటది. అండ్ మరి ప్రెగ్నెంట్ అయింది విరాట్ కోహ్లీతో, ఇక్కడ ఏదో ఇచ్చిండు సంథింగ్ సో కాల్డ్ అని చెప్తా ఉన్నది. ఒకసారి ఏంటి ఏందనేది అసలు అర్థం కావట్లేదు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఆమెతోని. ఒకసారి వీడియో కాల్ మరి లిఫ్ట్ చేస్తుందా లేదా, అసలు అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ వీడియోలు ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నది, నిజంగానేనా విరాట్ కోహ్లీతో నిజంగానే ఉందా ఏంటి కథ అనేది అసలు అర్థం కావట్లేదు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం, వీడియో కాల్ ఒకసారి చేద్దాము. బిజీ ఉందా మరి ఏంటి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి, మళ్ళొకసారి 1 సెకండ్. ఏ హాయ్ మా, ఎట్లున్నావు? అంతేనా? ఏంది ఈ మధ్య మళ్ళీ కాంట్రవర్షియల్ అవుతా ఉన్నావు? ఇదేంది ఇది? ఓకే, అంటే ప్రమోషన్ వీడియో ఇంత రియాలిటీగా కూడా ఉంటుంది, ఇట్లా కూడా ఉండొచ్చా, ఇట్లా కూడా చేయొచ్చా? అంటే ఇప్పుడు నా ఇంట్రెస్ట్ కదా చేసుకోవాలి ప్రెగ్నెన్సీ అనుకుంటే నేను ఈ విధంగా కూడా చెప్తున్నా అట్లా. అంటే ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు? ఇన్ని రోజులు కనిపించలే, ఈ మధ్య అసలు కంటికి కనిపించలే. దుబాయ్ అన్నావు మొన్న బిగ్ బాస్ లా. కొన్ని రోజులు అక్కడే ఉండే. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను, హైదరాబాద్కి వచ్చేసినావు. ఓకే, ఏమనుకోవచ్చు మరి, ఇది విరాట్ కోహ్లీ కడుపు చేసిండని అంటా ఉంటే మరి వేరే ఉంది ఇది. విరాట్ కోహ్లీ పేరు లేదు, విరాట్ కోహ్లీ ఫోటో లేదు, విరాట్ కోహ్లీ ట్యాగ్ చేయలేదు. ఇక్కడ ఏదో ఇచ్చిండు అన్నావు కదా, ఏంది అసలు అది? అంటే ఇప్పుడు నా హస్బెండ్ కూడా నేను విరాట్ కోహ్లీ నిలుచుకుంటా కదా. హస్బెండ్ ఉన్నాడా? పెళ్ళయిందా? ఓకే, సో బేసిక్ గా హస్బెండ్ కూడా నేను విరాట్ కోహ్లీ అనుకోవచ్చు కదా. ఓకే, ఇది రియల్ కడప ఫేక్ కడప ప్రెగ్నెంటీ? మంచి క్వశ్చన్ అన్న. ఒక 2-3 రోజుల తర్వాత నేను ఇంకొక వీడియో పెడతా. ఓకే, ఇప్పుడు ఏమనుకోవాలి ఇప్పుడు మా జనాలు? అన్న మీకైతే నేను చెప్తా, అందరైతే నిజంగానే అనుకోండి. ఓకే, ఓకే ఓకే, నాకు చెప్తాను కదా, ఏమనుకోవచ్చు చెప్పమా. ఇప్పటికి ప్రస్తుతానికి అయితే నిజమే అనుకోండి. ఒక 2 days ఇంకొక వీడియో అన్నది పోస్ట్ చేస్తా. ఇదేం టిస్ట్? స్వేగల్ అంటేనే టిస్టులు ఉంటాయి అంటవా? అంతే. ఓకే, మ్యారేజ్ ఎప్పుడైంది? ఆగస్ట్ లో మ్యారేజ్ అయింది. ఫొటోస్ ఉన్నాయా, మ్యారేజ్ ఫొటోస్? అఫీషియల్ గానే జరిగింది. ఓకే, అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ లవ్. నా ముఖానికి లవ్ వేసి పెళ్లి. అరే మొత్తం యూత్ అంతా స్వేగల్ లేకుంటే చచ్చిపోతాం కోసుకుంటాం అంటారు మొత్తం యూత్ హైదరాబాద్ లో. నేను ముందే చెప్పలే అన్న, నేను లవ్ వేసి చేస్తుంటానా? అసలు నాకు లవ్ అని మీకు చెప్పినా ముందు ఇంటర్వ్యూలో. అవును, చెప్పినావు. అంటే నీకు ఈ మధ్య గోవాకి వెళ్ళట్లేదా? ఎక్కడికి లేదు, మంచి ప్రశాంతంగా ఉన్నా. ఓకే, దుబాయ్కి వెళ్ళడం మళ్ళీ ఇక్కడ రావడం అంతే. అంటే మీ హస్బెండ్ దుబాయ్లో ఉంటారా, ఇక్కడే ఉంటారా? లేదు, ఇక్కడే. దుబాయ్లో ఏం పని స్వేగల్కి? ప్రమోషన్స్ అన్న. ఓకే ఓకే, అంతే, ప్రమోషన్స్ వల్లనే. ప్రమోషన్స్ ఉంటే వెళ్ళడం, ప్రమోషన్స్ లేకపోతే మళ్ళీ ఇక్కడే. ఓకే ఓకే, అంటే ప్రమోషన్స్ అంటే ఏ విధంగా, కంపెనీ త్రూ ప్రమోషన్స్ అవి? డిస్ట్రిక్ట్ యాప్ వాళ్ళు ఈ యాప్స్ ఉన్నాయి కదా, బెట్టింగ్ సైట్స్ కాదు. ఓకే, అఫీషియల్. ఓకే, ఎంత తీసుకుంటావు ఒక ప్రమోషన్కి? ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీ హస్బెండ్? నో పర్సనల్. ఓకే, నో ఇష్యూ. ఓకే, మొత్తం మీద అయితే స్వేగల్ మ్యారేజ్ చేసుకుంది, ఒక ఇంటి కోడలు అయిపోయింది అనుకోవచ్చా? మంచిగా. ఓకే, అంటే మళ్ళీ ఏమన్నా పాత వీడియోలు లాంటి ఎక్స్పెక్టేషన్ చేయొచ్చా ఇప్పుడు యూత్? లేదన్నా, ఎందుకంటే అప్పుడు నేను 1 month లో ట్రోలింగ్ ఆపేసిన కదా. అవును. ఇంకా అట్లాంటివి ఏం లేవు, జస్ట్ క్రికెట్ అంతే. ఇంకా ఓకే, ఓన్లీ క్రికెట్ మాత్రమే ప్రమోషన్స్ అంతే. ఓకే, మొత్తం మీద ఒక ఇంటి కోడలు అయినావు. అంతే. ఓకే, అవ్వాల్సి వచ్చింది. నేను ఇప్పటికి కూడా నమ్మట్లే, నువ్వు నన్ను కూడా ఫ్రాడ్ చేస్తున్నావు అనుకుంటున్నా, ఎందుకంటే నీ మెళ్ళలో తాళి లేదు. ఇప్పుడు వీడియో కాల్ అని అట్లన్నా, లేకపోతే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, బొట్టు ఉంది. ఓకే, ఎప్పుడు పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు మరి? ఇస్తానా, ఎందుకు ఇవ్వనా, మీకు ఇవ్వనా? ఏమో మర్చిపోయినట్టు నువ్వు అన్నాను మరి. అంటే ఇన్స్టాకి కొంచెం దూరం ఉండే స్టార్టింగ్ పెళ్ళైన డేస్ లో, కాబట్టి అట్లా అంత క్లోజ్. నేను ఇన్స్టా కూడా డియాక్టివేట్ చేసిండే few months.
అంటే ఆల్రెడీ 3 అకౌంట్స్ వస్తూ ఉన్నాయి, బట్ ఇప్పుడు నీ ఫ్రెష్ అకౌంట్ వచ్చేసి నేమ్ చేంజ్ ఉన్నట్టుంది. అవును. ఓకే ఓకే. పెళ్ళిన తర్వాతనైతే వీడియోస్ ఇంట్లోనే డిలీట్ చేసిన. తర్వాత ఇప్పుడు ఐపీఎల్ కాబట్టి మళ్ళీ వీళ్ళు స్పాన్సర్స్ వచ్చి ఇట్లా మీరు చేయండి హైదరాబాద్ నుంచి మీరు ఒప్పులే ఉన్నారు కదా అంటే బేసిక్ గా కొంచెం టైం వరకే అంతే. ఓకే, అంటే యాక్చువల్లీ ఇక్కడ స్వేగల్ అంటే ఈ ప్రెగ్నెంట్కి అనేది అంటే ఇలాంటి కంటెంట్ ఎవరు ఇచ్చారు? అంటే మీ ఓన్ థాటా, లేదంటే మీకు ఇచ్చిన వాళ్ళే మీరు ఇలా ప్రెగ్నెంట్ ఇలా ఈ టైప్ ఆఫ్ లో చేయాలి అని వాళ్ళు చెప్తా ఉంటారు కంటెంట్? కాంటెంట్ అయితే చెప్తారు. ఓకే, మీరు ఫన్ గా చేయాలనుకుంటే ఫన్ గా చేయండి, రియల్ గా చేయాలనుకుంటే రియల్ గా చేయండి అని చెప్పేస్తారు. ఓకే, అట్లా అయితే ఉంటుంది. అంటే నువ్వు ఒక వర్డ్ ఇక్కడ వాడాను, అంటే విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ ఏదో ఇచ్చిండు సంథింగ్, నాకు ప్రెగ్నెంట్ అయిందని చెప్పినావు. అంటే దీనివల్ల ఏం ఎఫెక్ట్ అవ్వదా, ఏం ప్రాబ్లం అవ్వదా ఫర్దర్గా? లేదు, నేను అదే అన్నా కదా, ఇప్పుడు నా హస్బెండ్ నేను విరాట్ కోహ్లీ అని పిలుచుకుంటా. మీ హస్బెండ్ని విరాట్ కోహ్లీ అని పిలుచుకుంటావు? విరాట్ కోహ్లీ నా వీడియోలో విరాట్ కోహ్లీ ఫోటో లేదు, విరాట్ కోహ్లీని నేను ఎక్కడ మెన్షన్ కూడా చేయలేదు. ఓకే, అంటే అందరు ఏమనుకుంటా ఉన్నారంటే అదేంది విరాట్ కోహ్లీ స్వేగల్ ఎప్పుడు మీట్ అయ్యారు, ఏం జరిగింది అనేది ఒక దాంట్లో. కాదన్న, బేసిక్ గా మన జనాలకి నేను నార్మల్ గా నాకు నేను చెప్పుకుంటున్నా, వాళ్ళ ఇంట్లో సెక్యూరిటీ కూడా పనికిరాను నేను, అట్లాంటిది నన్ను దేక్తాడు ఆయన. ఒప్పుకుంటున్నావు ఆ మాట? అంతే, నిజమన్నా అది. ఆయన ఏంది, మనం ఏంది, ఓకే. అట్లాంటి వీళ్ళందరూ అట్లా అనుకుంటే ట్రోల్ చేస్తా ఉన్నారు తెలుసా నిన్న ఇప్పుడు చాలా మంది? అవును, ట్రోల్స్ అవుతున్నాయి తెలుసు. అదే అందరు షాకింగ్ లో ఉన్నారు, ఎందుకంటే ఐ థింక్ ఈ రోజు నుంచే ఐపీఎల్ ఐ థింక్. ఓకేనా? మరి కింద కానీ అంత దిమాక్ ఉండదా అన్న? అసలు ఆయన ఏంది, మనమేంది, ఆయన పేపరాజీలను కూడా పక్కన రానియాడు. అట్లాంటిది నేను ఎవరో పిల్ల బచ్చదాన్ని, నాది ఇక్కడే నన్ను చాలా ఫేమస్ చేసి నాకు తెలిసి నా వీడియోలో అయిన వరకు వేయచ్చు కూడా. అంతేనంటవా? నా వీడియోలో నేను అసలు ఆయన ఫోటోనే వేయలేదు. ఓకే, ట్రోల్ చేసేటోళ్ళు పక్క నా ఫోటో అయిన ఫోటో వేస్తారు. ఓకే, అంటే రెండో వైఫ్ అట్లా వేస్తున్నారు వాళ్ళు. నేనన్నా నా వీడియోలో ఆయన ఎక్కడా మెన్షన్ చేయలేదు పాపం. ఓకే, అంటే ఈ ట్రోల్ జరుగుతూ ఉంది కదమ్మా. ఇప్పుడు మీ హస్బెండ్ అంటే ఇప్పుడు మీరేమంటా ఉన్నారంటే మా హస్బెండ్ నేను విరాట్ కోహ్లీ అని పిలుచుకోవద్దా, ఎక్కడన్నా ఉందా అనే విధంగా మీరు చెప్తా ఉన్నారు. మీరు చెప్పే విధానం అంటే మీ ఆయన పేరు విరాట్ కోహ్లీనా? మా ఆయన పేరు అయితే విరాటే అన్న. విరాటే, కానీ కోహ్లీ అనేది నువ్వు ట్యాగ్ చేసుకున్నావు అనుకోవచ్చు. అట్లా చేసుకున్నా అంతే. ఓకే, మొత్తం మీద అయితే వైరల్ అవ్వాలనే ఇంటెన్షన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అనుకోవచ్చా? అంటే ఫన్ కాంటెంట్ ఇచ్చింది అయితే స్పాన్సర్సే. ఓకే, అయితే బేసిక్ ఇచ్చింది వాళ్ళు, కాంటెంట్ అయితే వాళ్ళే. మీరు ఫన్ గా చేయాలనుకుంటే ఫన్ గా చేయండి, రియల్ గానే చేయాలనుకుంటే రియల్ గా చేయండి అని అన్నారు. ఇప్పుడు మీరు రియల్ గా చేస్తున్నారా, ఫన్ గా చేస్తున్నారా? నేను చేసింది ఫన్ గానే అన్నా, ఎందుకంటే అది ప్రమోషన్ వీడియో. ఎస్, చేసింది ఫన్ గానే. ఓకే, అంటే ప్రెగ్నెంట్ కూడా ఫన్నేనా? మీ ఆయన అడగల అన్న, నేను అది చెప్తా అన్నా. అది ఇప్పుడు నా దగ్గర నుంచి వచ్చే దావత్ల కన్నిటికి మిమ్మల్ని పిలుస్తా పక్కా. అవునా? అంటే పక్కా మేము ఫిక్స్ అవ్వాల్సింది ఇక్కడ ఏదైతే ఉందో ఇది రియల్ అన్నమాట. అంటే రియల్ అనుకుంటే రియలే, కానీ ఒక 2 days లో ఇంకొక వీడియో కూడా చేస్తా, పోస్ట్ చేస్తా. ఓకే, మన జనాలని కన్ఫ్యూజన్ లో పెట్టాలి. ఓకే, కిక్ వస్తుందా అట్లా? అట్లేం లేదు. ఇంకా ఎట్లా అంటే నేను ఒకదానే ఉన్నా కదా, ఐపీఎల్ విరాట్ కోహ్లీ అని మొత్తుకునేదాన్ని. అవును, నేను బట్టి ఇంకో పాప ఉంటది కదా బక్కమ్మ, మా సిస్టరా ఇప్పుడు 10th, తన ఎగ్జామ్స్ అవుతున్నాయి. 10th క్లాసా? 10th క్లాస్ అమ్మాయికి నీతో పాటు రూమ్లలో ఏం పనమ్మా, హోటల్స్లల్లా? ఆమె కూడా కొంచెం ఎట్లా అంటే ఇంకా క్రికెట్ లోకి రావాలి, క్రికెట్ కాంటెంట్ చేయాలి, బేసిక్ గా ఈ ట్రోలింగ్ కాంటెంట్ అన్నది వదిలేసేయాలి అన్న మైండ్ సెట్ లో ఉండే. ఓకే, అట్లా. అంటే ఇప్పుడు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ అన్న. నేను చెప్పినా నాకు లవ్ చేసేంత టైం సడన్ అయిపోయింది. అంటే సడన్ అంటే మమ్మీ వాళ్ళు చూసిన సంబంధమా, లేదంటే నువ్వు చూసుకొని పెళ్లి చేసావా? సంబంధం చూసిన పెళ్లి. ఓకే, మొత్తం మీద అయితే లవ్ మ్యారేజ్ అయితే నేను ఫొటోస్ పెట్టానా, మంచి ఆయన ఫొటోస్ పెట్టానా, మా ఇద్దరు ఫొటోస్ పెట్టానా? అంటే నువ్వు రివీల్ అవ్వవు అంత ఈజీగా, జనాలను పిచ్చోళ్ళని చేస్తావు. అట్లేం లేదన్న. లవ్ మ్యారేజ్ అంటే నేను ముందు నుంచి పోస్ట్ చేస్తుండే, ముందు నుంచి కూడా. ఇప్పుడు అందరు మన వాళ్ళు వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎట్లా చేస్తారు, ఆ డేట్ నైట్ అని అవన్నీ కూడా నేను చేస్తుండే. అట్లా లవ్ మ్యారేజ్. అంటే ఈ క్వశ్చన్ నీకు ఇష్టం లేదంటే నేను కట్ చేస్తా, ఇది కూడా ముందే చెప్తున్నా. అంటే స్వేగల్ చాలా నెగిటివ్ రోల్లో వెళ్ళిన అమ్మాయి, అలాంటి అమ్మాయిని
ఒక అరేంజ్ మ్యారేజ్ అంతా డేరీ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి ఎవరు? రిలేటివే. రిలేటివ్ అంటే నీ గురించి మొత్తం తెలిసిన అబ్బాయి అనుకోవచ్చా? చిన్నప్పటి నుంచి అంటే చూస్తున్న సంబంధమే అది. ఓకే అంటే చిన్నప్పటి నుంచి పెట్టిన లింకే ఇక. ఓకే. స్వేగల్ ఎంతవరకు చదువుకుంది? ఇంటరే అన్న చెప్పిన కదా అప్పుడు. ఇంటరా 10th క్లాసా? ఇంటరే 10th అన్న ఇంటర్ ఇప్పుడు. స్వేగల్ ఫ్రెండ్స్ నాకు టచ్ లో ఉన్నారు, నాకు తెలిసి ఎంత చదువుకుందో. అంటే అన్న ఇంటరే, మీ దగ్గరే మా అబద్ధం. ఇంటరే. ఇంటరేనా? గాడ్స్ ప్రామిస్ ఇంటరే అంతే. ఈ 2-3 months కింద ఎప్పుడన్నా గోవాకి వెళ్ళామా? లేదన్న 2-3 months కాదు, చాలా ఇయర్స్ అవుతుంది. అవునా? ఓకే. ఏ ఫోన్ వాడుతున్నావు ఇప్పుడు? ఐఫోన్. దొంగ అయితే అప్పటిదేనా? అప్పటిదే, అంత పెద్ద అప్గ్రేడ్ సిచ్యువేషన్ ఏం లేనులే నేను. ఓకే. అయితే మొత్తం మీద మ్యారేజ్ అంటే పేరెంట్స్ ఒప్పుకున్న మ్యారేజే చేసుకున్నావు. పేరెంట్స్ అంటే అంటే చిన్నప్పటి నుంచి పెట్టిన లింకే అది, వీళ్ళిద్దరికే పెళ్లి అన్నట్టు ఇక అట్లానే జరుగుతుంది. మీనా భావన అంతే. ఓకే. నేనైతే నమ్మలేనమ్మా దొరసాని నేను అంత ఈజీగా. అంటే ఇప్పుడు కొంచెం చేంజ్ అయినట్టు కొడతా ఉంది. అంటే అప్పుడు మాట్లాడిన ఇంటర్వ్యూకి ఇప్పుడు స్వేగల్తో మాట్లాడుతూ ఉంటే కొంచెం నిజాయితీ అంటే నిజంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. బట్ చిన్న చిన్న లింకులు అయితే సందేహం కాబట్టి మేబీ నేను మీరు కలిస్తే ఫోటో కూడా చూపిస్తా, అట్లేం లేదా. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు మ్యారేజ్? అంటే కోడలు అంటే అంతకన్నా ముందు ఇండివిజువల్ నువ్వు హేడున్నా ఏం చేసినా నడిచేది. ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటావు. చాలా రెస్పాన్సిబిలిటీస్, చాలా అంటే చాలా, ఎవ్రీ డే చేంజ్ అవుతాయి. ఓకే. ఎవ్రీ డే. ఇంతకుముందు నా అక్క గురించి ఆలోచించుకుంటుండే నేను, ఇప్పుడు అట్లా లేదు అసలు. ఓకే. అంటే ఫర్దర్గా అప్పుడు వీడియోస్ ఎఫెక్ట్ ఏమన్నా ఇప్పుడు ఏమన్నా పడుతుంది అనుకోవచ్చు? అంటే ఎప్పుడన్నా రిలీజ్ అయ్యారా అప్పుడు నేను ఆ విధంగా చేసేది లేకుండే? అంటే ఊకే ఇట్లా జరుపుతూ ఉంటారు కదా, అది బాగా ట్రోల్ అయింది మీది. అట్లేం లేదు. ఓకే. నేను ఎన్ని రోజులు ఉండే అన్నట్టు ఫేమ్ లా, దాని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కూడా వచ్చేసింది. అంటే మీ సిగ్నేచర్ అయితే వేయలే కదా ఇట్లా? అంటే నేను చెప్తున్నా, ఆ టైంలో ఆ విధంగా నేను ఫేమస్ అయినా, దాని తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ లైట్ అయిపోయింది కదా, క్రికెట్ లోకి వచ్చేసిన. ఓకే. ఓకే. ఆ తర్వాత చాలా మంది కూడా మళ్ళీ ఫేమ్ అయిండ్రు. ఆ ఫేమ్ వస్తూనే ఉంటది, పోతూనే ఉంటది. ఓకే. ఓకే. ఇప్పుడు ఎట్లుంది? అంటే అప్పుడు బ్యాచులర్ లైఫ్ బాగుండేనా, ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ బాగుందా? ఆ లైఫే సూపర్. ఏది మ్యారేజ్ బిఫోర్ అంటే అప్పుడు నేను బేసిక్ గా నా ఒక్క గురించి ఆలోచించుకుంటుండే. ఇప్పుడు కడుపులో బేబీ, హస్బెండ్ గురించి ఆలోచించాలి, ఇంటికి పడ వాళ్ళ గురించి ఆలోచించాలి, అక్కడ వాళ్ళ గురించి ఆలోచించాలి. ఓకే. ఎప్పుడన్నా అంటే రీసెంట్గా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 3-4 months అవుతుందా మ్యారేజ్ అయ్యి? ఎక్కువనే అవుతుందన్న. అయితే ఇంకొక 6 months 7-8 months అవుతుంది. 7-8 months అవుతుంది. ఈ 7-8 monthsలో ప్రీవియస్ వీడియోల గురించి నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ గురించి నీ ఎక్స్పోజింగ్ గురించి ఎప్పుడన్నా మీ హస్బెండ్ నీకు ఎప్పుడన్నా చిన్న డిస్కషన్స్ కానీ అట్లాంటి ఏమన్నా జరిగిందా ఇప్పటివరకు ఎప్పుడన్నా? లేదన్న అట్లేం లేదు. డిస్కషన్ అన్నట్టు ఏం లేదు. నా అంతా నేనే డియాక్టివేట్ చేసుకుని, ఇంకా వాళ్ళు కూడా వద్దన్నారు. నీ ఇష్టము, నువ్వు చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, ఇన్స్టాలో రూల్స్ కానీ అట్లానే ఉండేవాళ్ళు. నేనే ఇంకెందుకు అని చెప్పి డియాక్టివేట్ చేసిన. కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు హైదరాబాద్ నుంచి నువ్వే ఉన్నావు అన్నందుకే ఇన్స్టాలోకి రావాల్సి వచ్చింది. ఓకే. ఈ ఐపీఎల్ ఐ థింక్ ప్రమోషన్. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ నాకు ఎవరు కూడా స్పాన్సర్స్ కి రెడీగా లేకపోతే నేను ఇప్పుడు కూడా యాక్టివేట్ ఏమి ఉండకపోతుండే. ఓకే. ఐడి డియాక్టివేషన్ లోనే ఉంటుండే. ఓకే. అంటే ఓకే, ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఇన్స్టా పైననే ఇంట్రెస్ట్ లేదు. ఓకే. స్వేగల్ కి ఓకే అర్థం చేసుకునే హస్బెండ్ వచ్చిండు. ఓకే. రేపు పొద్దున డెలివరీ అయిన తర్వాత కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, మమ్మీ ఇలాంటి కంటెంట్ చేసినావు ఐ థింక్ ఈ విధంగా అడిగితే ఏం చెప్పబోతుంది పిల్లలకి స్వేగల్? అన్న నేను చెప్పిన కదా ప్రెగ్నెన్సీ విషయం 2 days లో చెప్తా అని. నేను ఐ థింక్ నేను అది మాట్లాడట్లేదు. నేను నీకు పుట్టబోయే ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపైనా అవుతుంది కదా, పిల్లలు పుడతారు కదా. మీ హస్బెండ్ అంటే ఓకే ముందు నుంచి అనుకున్నారు కాబట్టి నీ గురించి తెలుసు కాబట్టి ఓకే. రేపు పొద్దున నీ వీడియోలు ఇంకా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఐ థింక్ యూట్యూబ్లో కావచ్చు. ఆ టైంలో నీ పిల్లలు మమ్మీ నువ్వు ఇలాంటి దానివా అనే విధంగా అడుగుతారనే ఇంటెన్షన్ ఉందా లేదా నీకు? లేదని, ఎందుకంటే బేసిక్ గా నా పిల్లలను కూడా నేను క్రికెటర్లనే చేస్తా. ఓహో, నీకు క్వశ్చన్ మార్క్ రాకుండా వాళ్ళని అదే రూట్ లో తీసుకెళ్తాంటావు. వాళ్ళు క్వశ్చన్ చేసినా కూడా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే ఎవరు క్వశ్చన్ చేయరు. నీకు వచ్చింది నాకు వచ్చింది ఆ డౌట్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళైతే అట్లాంటి క్వశ్చన్స్ ఏం చెయ్యరు. ఓకే. ఇప్పుడు నా పిల్లలు ఎవరైతే ఉన్నా కూడా, గర్ల్ పుట్టినా బాయ్ పుట్టినా కూడా వాళ్ళని క్రికెటర్నే చేస్తా. ఓకే. ఫైనల్ గా నీ ఫ్యాన్స్ కి
నీ ప్రెగ్నెంట్ కన్ఫ్యూజన్కి ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నావు 1 word లో? 2 రోజులు ఆగండి, ఇంకొక వీడియో వస్తుంది, దాంట్లో మీకు తెలిసిపోతుంది నిజమా ఫేకా అని. ఓకే అంతే. ఓకే అంటే ఎట్లా తెలుస్తా అంటే 8 month ప్రెగ్నెంటా 6 months ప్రెగ్నెంట్ అని తెలుస్తుందా? అసలు ఉందా లేదా అని తెలుస్తుంది ఫస్ట్. ఓకే మొత్తం మీద నిజమైతే చెప్తున్నావు ఉంది అని. ఏమో అన్నా, ఇంకా ఆ దేవుడికి తెలుసు. ఓకే మీరు పెద్ద నా ఫోటో విరాట్ కోహ్లీ ఫోటో పక్కన వేస్తున్నారు, వాళ్ళనే అడగండి మీరు ఆ క్వశ్చన్. అంతేనా? అంతే. రైట్, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అయిపోయిన Thank you తర్వాత అన్న. రైట్, థ్యాంక్ యూ. Thank- ఓకే, విన్నారు కదా, స్వేగల్ మొత్తం మీద ఒక ఇంటి కోడలు అయిందన్న విషయం వాస్తవము. నాకు విరాట్ కోహ్లీ కాదు, మా హస్బెండే విరాట్ కోహ్లీ అనుకోవచ్చు కదా, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందని చెప్తా ఉన్నది. నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరికి తెలియదు అనుకుంటా. అండ్ స్వేగల్కి మ్యారేజ్ అయిందనే విషయం ఎవరికి తెలియదు. బట్ మరి 2 daysలో నేను రివీల్ చేస్తానా ప్రెగ్నెంట్ రియలా ఫేకా అనేది చెప్తా ఉన్నది. బట్ నాకైతే రియల్ అని అనిపిస్తూ ఉన్నది. మీరు రియల్ అని ఫిక్స్ అయిపోండి, ఎందుకంటే అంత న్యాచురల్గా అయితే ఉండదు. ఎందుకంటే ఎంత ఏది పెట్టినా ఆ బాడీ టెక్స్చర్ కావచ్చు, అది కావచ్చు, అర్థమవుతూ ఉంటుంది ప్రెగ్నెంట్. నిజంగానే మ్యారేజ్ అయింది అండ్ రియల్గా ప్రెగ్నెంట్ ఉన్నట్టుంది స్వేగల్. అండ్ ఏదైతే ఆ వీడియో కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ అండ్ ప్రమోషన్లో భాగం అని చెప్తా ఉన్నది. బట్ రైట్, ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఇచ్చిన అనుకుంటున్నా. అండ్ ఫిక్స్ అయిపోండి, పాపనో బాబో స్వేగల్కి త్వరలో రాబోతుంది. మీకు రేపు పొద్దున వచ్చినా ఇది ఫేక్ అని చెప్పొచ్చు, లేదంటే రియల్ అని చెప్తుందా తెలియదు. బట్ మీరు కూడా అర్థం చేసుకోవాలి. అండ్ 100% స్వేగల్ ప్రెగ్నెంట్ అనేది రియల్, ఓకేనా? అండ్ ఇంకా నేను అంతకుమించి అమ్మాయిని ఎక్కువ మాట్లాడలేను కాబట్టి, మాట్లాడలేను మీన్స్ ఆమె ఒక మ్యారేజ్ అయిపోయిన అమ్మాయి కాబట్టి వాట్ ఎవర్. అండ్ స్వేగల్ అండ్ కాకపోతే విరాట్ కోహ్లీని అడ్డం పెట్టుకొని చేయడం అనేది కొంచెం కాంట్రవర్షియల్గా జనాలు దుమ్మెత్తిపోస్తున్నట్టు మనకు వచ్చే కామెంట్స్ కావచ్చు, మనకు వచ్చే మెసేజ్లు కావచ్చు చూసాం. వాట్ ఎవర్, చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.